అంబేద్కర్ భావజాలానికి అలాగే బాబు జగజ్జీవన్ రావు అభిప్రాయానికి కోయిన్సైడ్ అయినటువంటి సందర్భంగా మా గ్రామంలో ఉన్న యువకులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్ణయించడం జరిగింది. అయితే ఒక 2 నిమిషాలు మన రాజ్యాంగం విలువలు ఏమిటి, రాజ్యాంగాన్ని రచించేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఉద్దేశంతో రాశాడు, అనేక ప్రభుత్వాలు వాటిని సమర్థవంతంగా సక్రమంగా అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎగనిస్ట్ అన్టచబిలిటీ అంటే అస్పృశ్యతకి వ్యతిరేకంగా, అలాగే సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ, సాంఘిక న్యాయము, సమానత్వము, ప్రజాస్వామ్య విలువలు వీటిలన్నింటినీ పరిరక్షించబడాలి. అంటే భారత పౌరులు ఏ రకంగా ప్రవర్తించాలి, వాళ్ళ హక్కులు ఏంటి, విధులు ఏమిటి, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో రాసి మనకి అందించడం జరిగింది. వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీటి కోసం, సాంఘిక న్యాయం కోసం కానీ, అలాగే ఈక్వాలిటీ కోసం కానీ, వీటన్నిటి కోసం పోరాడినటువంటి వ్యక్తులు డౌన్ రోడ్ నుంచి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులతో ప్రమేయం లేకుండా ప్రజల యొక్క మౌలిక హక్కులు, మౌలిక విలువలు ఏ రకంగా కాపాడాలనే ఉద్దేశంతో పోరాటం చేసిన వ్యక్తుల్లో మనకి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజుల్లో కూడా అతను కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నాడు, అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నాడు. పావర్టీ అడ్డు రాలేదు. అదే ప్రపంచంలో ఎక్కడా కూడా జరగని గౌరవం బాబాసాహెబ్ అంబేద్కర్కి జరిగింది. ఎలాగంటే అతను చదువుకున్న విశ్వవిద్యాలయంలో అతని విగ్రహాన్ని స్థాపించడం కూడా జరిగింది. అంత గొప్ప వ్యక్తులు మనకు అనేక హక్కులు, అలాగే విధులు, బాధ్యతలు వీటన్నిటిని ఇచ్చి దేశం ప్రగతి సాధించడానికి ఏ రకంగా ఉండాలో అవన్నీ సమకూర్చిన వ్యక్తి. కాబట్టి ఈవేళ మనం ఈ కార్యక్రమాన్ని మా గ్రామంలో అతను చేయనటువంటి మంత్రి పదవులు లేవంటే ఆశ్చర్యం. కేంద్ర ప్రభుత్వంలో 71 యుద్ధ సమయంలో, పాకిస్తాన్తో యుద్ధ సమయంలో అతను డిఫెన్స్ మినిస్టర్గా ఉండి ఆ యుద్ధాన్ని జయించడం కూడా జరిగింది. బంగ్లాదేశ్ ఆ రోజు ఏర్పడ్డది. అతను కూడా హక్కుల కోసం మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పెద్దలకు తెలుసు, 77లో ఎమర్జెన్సీ విధిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇందిరాగాంధీ లాంటి గొప్ప నాయకురాలను ఎదిరించి వేరే పార్టీ ఏర్పాటు చేసి జనతా పార్టీ అనేటువంటి కలిపి జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో ఈ దేశానికి ఉప ప్రధానిగా చేశాడు. అతను కూడా అలాగే ఈ ఫైట్ అగైన్స్ట్ డిస్క్రిమినేషన్, విచక్షణకి, అసాంఘిక వ్యవస్థలకి, అన్టచబిలిటీకి, అస్పృశ్యతకు నివారణకు దోహదపడేటువంటి వ్యక్తులు ఈ దేశం ఈవేళ ఉందంటే అలాంటి మహానుభావులు మనకి ఉద్భవించడమే కాకుండా ఈ 140 కోట్ల మంది ప్రజలు ఏ రకంగా పరిపాలించబడాలి, ఏ రకంగా వ్యవహరించాలనే విషయాన్ని తెలియచేశారు. కాబట్టి ఒక్కొక్కసారి రాజకీయ నాయకులు మనం వచ్చినటువంటి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు తప్పుడు తావలో నడిచినప్పటికీ వ్యవస్థ ప్రతిష్టత కారణంగా మళ్ళీ మనం మన హక్కుల్ని అనుభవించే అవకాశం వస్తుంది.